ఈ క్యాన్సర్ సెల్స్ గ్రో అవడానికి కారణం బాడీ ఎసిడిక్ కండిషన్లో కనుక ఉంటే క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతాయి. దీన్ని రీప్లేస్మెంట్గా ఏంటంటే ₹40తో మినరల్ వాటర్ వచ్చేస్తుంది. ఇది మార్కెట్లో దొరికేటటువంటి లీటర్ ₹20 ఒక బబుల్ క్యాన్ ఇచ్చే వాటర్ అనమాట ఇది మార్కెట్లో. దీని టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జీవీఎస్కే ఫార్మాసిటికల్స్లో ఉన్నాను. సో ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ కిషోర్ కుమార్ పైడికొండ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. నేను ఎందుకంటే కల్తీ ఏంటి, నాణ్యమైన వస్తువులు ఏంటి అనేసి కొన్ని వీడియోస్ అయితే చేశాను. దాని గురించి మీకు డెమో చూపించాను. సో ఇట్లా మనం వాటర్ మీద చేద్దాం సార్ అని చెప్పేసి అన్నప్పుడు మీరు మాకు బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చారు. సో అసలు ఇప్పుడు చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంది. వీటన్నిటికీ కూడా కారణం మనం తీసుకునే ఫుడ్, అదేవిధంగా ఆ ఫుడ్ కంటే ముందుగా వాటర్. ఈ వాటర్ వల్లే మొత్తం సర్వరోగాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి సార్తో మాట్లాడిన తర్వాత ఇంకా మాకు అవగాహన అయితే వచ్చింది. సో ఏంటి సార్ అంటే వాటర్కు ఉన్నంత ప్రాముఖ్యత ఏంటి? నిజంగానే ప్రతి ఒక్కరు మేము పొల్యూటెడ్ వాటర్ తాగుతూ ఉన్నామా, ఏదో ఆర్ఓస్ పెట్టుకున్నాము హెల్తీగా ఉండాలని చెప్పేసి? ఆ ఆర్ఓస్ వాటర్ మంచిదా కాదా అండి, ఇంట్లో ఉన్న ఆర్ఓస్? థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ నవీన్. సో ఇలాంటి కాన్సెప్ట్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రెండోది ఏంటంటే మన వాటరు అనేటటువంటిది 70% మన బాడీలో వాటరే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అంటే ప్రతి ఒక్క కణము కూడా 70% నీటితోనే నింపబడి ఉంటుంది. కాబట్టి ఆ నీటి యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. సో కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియోలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉంటున్నాయంటే, వాటర్ తాగుతున్నాము అని అనుకుంటున్నారు కానీ ఏ వాటర్ తాగుతున్నాము, ఆ వాటర్ మనకు కావాల్సింది తాగుతున్నామా లేదా అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ఏ వాటర్ తాగుతున్నాం ఎవరని అడిగితే, సార్ మేము ఆర్వో వాటర్ తాగుతున్నాం సార్ అంటే వాళ్ళు మినరల్ వాటర్ బాటిల్, దాని పేరు కూడా మినరల్ వాటర్ బాటిల్ అని చెప్తా ఉన్నారు. నా రీసెర్చ్ అంతా కూడా గత 1.5 yearగా నేను రీసెర్చ్ చేసి దాన్ని ఒక మంచి దీన్ని చెయ్యాలి అన్న ఉద్దేశం మీద వాటర్ మీద నా ఎఫర్ట్స్ అన్ని పెట్టాను. దాన్ని మీకు ఇప్పుడు లైవ్ డెమోలో చూపిస్తాను. ఇప్పుడు మా దగ్గర వచ్చేసేసి ఆర్ఓ వాటర్ ఉన్నాయి, అంటే ప్రతి ఒక్కరు ఇండ్లలో పెట్టుకుంటారు కదా. సో మేము మినరల్ వాటర్ తాగుతూ ఉన్నాం అని చెప్పేసి. తర్వాత ఇది మార్కెట్లో దొరికే ఒక రకమైన ఒక బ్రాండ్కి సంబంధించిన వాటర్ ఇవి. తర్వాత ఇంకో రకమైన మార్కెట్లో దొరికే ఇంకొక బ్రాండ్ వాటర్, మినరల్ వాటర్ విత్ మినరల్స్ అని చెప్పేసి దీని మీద ఉంటుంది. ఇది వచ్చేసేసి మంజీరా వాటర్. సో ఇది మంజీరా వాటర్. ఇప్పుడు ఈ 4 TDSలను మనం ఒకసారి చూద్దాము. సో ఆ TDSలో ఎంత ఉండాలి వాల్యుయేషన్, ఎంత ఎక్కువ ఉండకూడదు, ఎంత తక్కువ ఉండకూడదు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సో ముందు TDS అంటే ఏంటి? టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటాం. అంటే ఈ లవణాలు కరిగి ఉన్నటువంటి శాతం అనమాట, వాటర్లో ఉండాల్సినటువంటి శాతం. ఒక BAS స్టాండర్డ్స్ ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్స్, WHO స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఎంత ఉండాలంటే, వాటర్లో TDS ఎంత ఉండాలంటే 150 to 200 ఉన్న TDS ఉంటే కనుక అది చాలా మంచిది అని అర్థం. అంటే లవణాలతో ఉన్నటువంటి వాటర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ మనం ఏమవుతుంది, మనకు వచ్చేటటువంటి ఆర్ఓ వాటర్ కానీ బబుల్ క్యాన్ వాటర్ కానీ ఎలా ఉంటుందంటే దాంట్లో ఉన్న TDS లెస్ దాన్ 15 to 20 ఉంటుంది అనమాట. అంటే ఇటువంటి వాటర్ని మనం ఏమనాలి అని అంటే డెడ్ వాటర్ అనాలి. లవణాలు లేనటువంటి వాటర్ని డెడ్ వాటర్ అంటే ఇది తాగడానికి సూటబుల్ కాదు అని అర్థం. సో దీనివల్లే ఎంతో రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగటం, తక్కువ వయసులోనే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల PCOD ప్రాబ్లమ్స్ అని, లేకపోతే మైగ్రేన్ హెడేక్స్ రావటం కానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు రావటం కానీ, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా ఇటువంటి వాటర్ తాగటం వల్లే వస్తుంది. ఈ యొక్క అవగాహనను క్రియేట్ చేయడానికి నేను ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్ కూడా చేసి మనకి ఇప్పుడు లైవ్లో డెమోలో చూపిస్తాను మీకు అన్నీ కూడా. ఇది మార్కెట్లో దొరికేటటువంటి ఆర్ఓ ప్లాంట్లో మనకి ₹20 ఒక బబుల్ క్యాన్ ఇచ్చే వాటర్ అనమాట ఇది మార్కెట్లో. దీని టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఇది TDS వాల్యూ చెక్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్. ఇది చాలా చీప్ అనమాట, ₹250 కంటే ఎక్కువ ఉండదు. కాకపోతే మనం దీని మీద ఎఫర్ట్స్ పెట్టట్లేదు. మనం తాగే వాటర్ను ఒక్కసారి చెక్ చేసుకుంటే మనం ఎటువంటి వాటర్ తాగుతున్నాము, గైడ్ లైన్స్ ప్రకారం వాటర్ తాగుతున్నామా లేదా తెలుసు. కంపల్సరీ ఉండాలి. ఇది చూస్తే కనుక చూడండి నవీన్ గారు, ఎంత ఉంది సార్? 9 ఉంది సార్. 9 ఉంది. ఒకసారి క్లోజ్. ఇది మన ఆర్ఓ బయట బబుల్ క్యాన్ లో వచ్చింది. సో మీరు ఒక
10,000 ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి ఒక్కొక్క స్టేట్లలో యావరేజ్గా తీసుకుంటే. మీరు దేంట్లో తీసుకున్నా సరే ఆర్ఓ వాటర్ లెస్ దాన్ 50 ఉంటుంది. అంటే మనకు వచ్చేటటువంటి ఈ సప్లై వాటర్ అంతా కూడా డెడ్ వాటర్ సప్లై చేస్తారు. అంటే దానికి ల్యాక్ ఆఫ్ వాళ్ళ నాలెడ్జ్ అనుకోవాలా, లేకపోతే దీని టీడీఎస్ వాల్యూస్ తెలియక అనుకోవాలా తెలియదు. కానీ బట్ ఇప్పుడు మీరు చూసినట్టుగా నేను దాదాపు 300-400 ఆర్ఓ ప్లాంట్ల నుంచి నా రీసెర్చ్ వర్క్లో తెప్పించినప్పుడు యావరేజ్గా 17 మాత్రమే ఉంది. ఇప్పుడు మనము మార్కెట్లో దొరికేటటువంటి మినరల్ వాటర్ని చూద్దాము. ఒక బ్రాండెడ్ మినరల్ వాటర్ వాళ్ళు ఏంటంటే యాడెడ్ మినరల్ ఆర్ విత్ మినరల్స్ అనే దాంతో మార్కెట్లో 1 లీటరు 20 రూపాయలు చొప్పున అమ్మటం. దాన్ని అంటే ఆర్ఓ వాటర్లోనే వాళ్ళు మినరల్ యాడ్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట. సో దాని యొక్క టీడీఎస్ వాల్యూస్ ఎంత? మనం ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, ఒక బ్రాండ్ని నా వీడియోలో ఏ వీడియోలో కానీ ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయము, డిమోట్ చేయము. జస్ట్ ఇది ఏంటంటే ప్రాక్టికల్గా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే. ఓకే. సో యాడెడ్ మినరల్స్తో 56 ఉందండి. అంటే ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే లెస్ దాన్ 50 ల్యాక్ ఆఫ్ మినరల్స్ అని. సో 52 మనకి 100 వచ్చేసరికి గుడ్ అని, 150 to 250 వచ్చేసరికి ఎక్సలెంట్ అని అంటాం. అంటే ఈవెన్ మనం మార్కెట్లో దొరికే మినరల్ వాటర్ కూడా యాక్సెప్టెన్స్లోనే ఉంది. సో గుడ్లో లేదు ఆర్ ఎక్సలెంట్ వాటర్ లీటర్ వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటారు. సో అట్లాగే ఇంకొక బ్రాండెడ్ది మనం చూద్దాము. ఇది కూడా మార్కెట్లో లభించే మరొక బ్రాండ్. సో ఇది వచ్చేసేసి 84-85 మధ్యలో ఉంది మనకి టీడీఎస్. ఒకసారి 84-85లో ఉంది. సో కంపేర్ టు దీనికంటే కూడా ఇది బెస్ట్ అని అనుకోవాలి. ఇట్ ఈవెన్ 100 కూడా లేదనమాట. అంటే దీంట్లో కనుక మనం చూస్తున్నట్టయితే మనం మంజీరా, నా రీసెర్చ్ 1.5 year వరకు రీసెర్చ్లో నేను రాసిన ఇంటర్నేషనల్ పబ్లికేషన్లో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే, నా రిఫరెన్స్ వచ్చేసరికి మంజీరానే. ఈ మంజీరా వాటర్ని నేను ప్రతిసారి డిఫరెంట్ ఆర్ఓ ప్లాంట్ల నుంచి తీసుకుని వాటిని చెక్ చేసినప్పుడల్లా దాని రిఫరెన్స్గా మంజీరాని తీసుకున్నాను. బట్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో తెలియదు. కానీ సో గవర్నమెంట్ బాడీస్ మాత్రం ఈ రిఫరెన్స్ని మనం ఎప్పుడు తీసుకున్నా సరే మినిమం 200 నుంచి 230 టీడీఎస్ ఉంటుంది. అంటే వీళ్ళు 100% వాళ్ళు దీనికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మెయింటైన్ చేస్తారు. కానీ మన వాళ్ళ భయం ఏంటంటే సార్, ఇప్పుడు బయట వచ్చేసేసి ఇప్పుడు మంజీరా వాటర్ డైరెక్ట్గా ఏం తీసుకోవట్లేగా, మళ్ళీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడన్నా ప్రాబ్లం అయితే అది మన ఈ వాటర్లో కలిస్తే ఎక్కడ కంటామినేషన్ అవుతుందని భయం ఉంది. అందరికీ ఉంటుంది. వాస్తవం కూడా ఎందుకంటే మనం ఎప్పుడో వేసిన పైప్ లైన్ల వల్ల కూడా కంటామినేషన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఏమవుతుందంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఆర్ఓ వాటర్ కనెక్ట్ చేయటం వల్ల మళ్ళీ టీడీఎస్ అనేటువంటిది 10కి వచ్చేస్తుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఒకసారి చూద్దాం మంజీరా అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 224, 225. సో మీరు మన మంజీరా వాటర్ ఈ ట్విన్ సిటీస్లో ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా చెక్ చేసినా సరే కంపల్సరీ 225 నుంచి 250 ఇన్ బిట్వీన్లో ఉంటుంది. కాకపోతే ఈ వాటర్ మీరు చెప్తుంటే నాకు డౌట్ వస్తూ ఉంది. ఏంటి ఇంతకు అది నేను తాగే వాటర్ ఇంతకు మంచిదా లేదా అనేది అయితే ఒకసారి మనం లైవ్లో చూద్దాం. ఈ వాటర్ కూడా చూద్దామండి. సో నా బాటిల్ కూడా సపరేట్ తెచ్చుకుంటాను నేను. మీరు తాగే వాటర్ మార్కెట్లో అది మీరు మీ ఇంట్లో అంటున్నారు ఇది? ఎస్ అండి. అబ్బా 12 వచ్చిందండి. సో 1-2 ఇంకోసారి అయితే అంటే ఈ మినరల్స్ పూర్తిగా లేనటువంటి వాటర్. మీరు మార్కెట్ లో దొరికే ఆర్ఓ వాటర్ 10 ఉంది, మీ ఇంట్లో 12 ఉంది. అదే సార్, మొత్తం మీద 3 నెలలకు ఒకసారి ఫిల్టర్స్ మార్చుకుంటా ఉన్నా ఇదే పరిస్థితి. సో దీనికి ఏంటి సార్ సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు సొల్యూషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండాలి పీపుల్లో. మనకి ఇదివరకు ఓల్డేజ్లో చెరువుల్లో నుంచి నూతుల్లో నీళ్లు వీటిల్లో తాగటం వల్ల ఏమవుతుందంటే మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ చేతుల్లో దోసెళ్లతో కూడా తీసుకుని కూడా చక్కగా వాళ్ళకి మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ బాడీలోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ ఆర్ఓ సిస్టమ్ అనేటటువంటిది మనం అడాప్ట్ చేసుకున్నాం. ఈ ఆర్ఓ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా మెరైన్
సముద్రంలో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని నెలల పాటు వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కష్టంగా ఉండేది కాబట్టి ఆర్ఓ వాటర్ని కనిపెట్టి దాన్ని ఒక షిప్లో పెట్టి ఆ సెలైన్ వాటర్ని ప్యూరిఫై చేసుకుని తాగేవాళ్ళు. ఈ ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఏమైందంటే డొమెస్టిక్ వాటర్ కూడా మనం తాగే వాటర్ కూడా పాడైపోతుందన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ బాడీస్ ఆ ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ప్యూరిఫై చేసి తర్వాత మినరల్స్ యాడ్ చేసి ఆ మినరల్ వాటర్ని మన ప్రజలకు అందించేటట్టు చేస్తాం. ఈ వాటర్ మీద మీ రీసెర్చ్లో ఏం తెలియంది, మీరేం కనుక్కున్నారండి? నేను అంటే నా రీసెర్చ్ వరకు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక మార్కెట్లో దొరికేటటువంటి ఒక వాటర్ బాటిల్లో విత్ మినరల్స్ యాడెడ్ మినరల్స్ అని చెప్పి 1 లీటర్ని 20 రూపాయలకు అమ్ముతున్నారు. నాకు ఒక రోజున ఆలోచన ఏమైనా వచ్చిందంటే ఈ యాడెడ్ మినరల్స్ని మనమే ఇస్తే గనక ఆ 20 లీటర్లు బబుల్ క్యాన్లో వాళ్ళు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకనంటే వాళ్ళు యాడ్ చేయలేకపోతున్నారు, యాడ్ చేసుకున్న వాటర్ ఏమో 20 లీటర్ 20 రూపాయలకు అమ్ముతున్నారు అన్న ఉద్దేశంతో నాకు ఒకరోజు ఆ ఆలోచన రావటం, నేను దాన్ని దాదాపు 1 సంవత్సరంన్నర కష్టపడి మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తెచ్చుకోవటం, ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ చేయటం, ఇవన్నీ చేసి ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ని మనుషులు మన జనంలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక స్వచ్ఛ H2O అనేటటువంటి ఒక మంచి ప్రోడక్ట్ని నేను కనుగొనడం జరిగిందనమాట. దీంట్లో యాడెడ్ మినరల్స్ ఏవైతే వాళ్ళు మార్కెట్లో విత్ మినరల్స్ అంటున్నారో ఆ మినరల్స్ని వాళ్ళు యాడ్ చేసి అమ్ముతున్నారు. నేనేమంటానంటే ఆ మినరల్ శాచెట్ని మీకు ఇస్తాను, మీరు కొనుక్కునేటటువంటి 20 లీటర్ల బబుల్ క్యాన్ 20 రూపాయలు కొనుక్కుని ఈ శాచెట్ని కనుక దాంట్లో యాడ్ చేసుకుంటే ఆ 20 లీటర్లు మీకు మినరల్ వాటర్గా మారిపోతుంది. ఓకే, వాళ్ళు యాడ్ చేసి కొనుక్కోకుండా మనం యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉందండి ఇది, అందరూ సామాన్యులకి అందుబాటు అయ్యే విధంగా ఈ మినరల్స్ని తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ద్వారా ఐసోలేట్ చేసినటువంటి మినరల్స్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. సరే ఇప్పుడు ఇది వచ్చేసేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బాటిల్, సో 12 ఉందండి TDS. సో ఇందులో మీరు తయారు చేసిన మినరల్స్ యాడ్ చేద్దాము, ఎంత వస్తుందో చూద్దామండి. తప్పకుండా. సో ఇప్పుడు దీని క్వాంటిటీ కూడా చూస్తా ఉన్నాం కదా మనం, చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ వేద్దాము. అందులో అంటే ఇది యాక్చువల్గా ఈ శాచెట్ వచ్చేసరికి ఏంటంటే 20 లీటర్లకి 4 గ్రాములు అనమాట. 5 లీటర్లకి 1 గ్రామ్ యాడ్ చేస్తే కనుక అది ఇండియన్ స్టాండర్డ్. ఇది 4 గ్రాములు అండి, ఇది మొత్తం 4 గ్రాముల ప్యాకెట్. 20 లీటర్లకి డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, దీని ధర ఎంత ఉండొచ్చు? 20 రూపాయల లోపే ఉంటుందండి. అంటే మనకి ఇదొక 20 అదొక 20 అంటే 40 రూపీస్తో మినరల్ వాటర్ వచ్చేస్తుంది. విత్ గవర్నమెంట్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం బాటిల్ ధర 1 లీటర్ వచ్చేసేసి 20 రూపాయలు. ఇది జస్ట్ చాలా కొంచెం యాడ్ చేశాను, ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఇది కొంచెం 150కి వెళ్ళిందండి. 150కి వచ్చేసింది సార్. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నాకు ఒక బాక్స్ ఇవ్వండి సార్. తప్పకుండా మీ అందరి కోసమే, ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ఇట్లాగే దీంట్లో కూడా ఇది నవీన్ గారిది ఇలా వచ్చింది కదా, ఇది మార్కెట్లో ఆర్ఓ వాటర్ 10 ఉంది యాక్చువల్గా. దీంట్లో కూడా మనం కొంచెం యాడ్ చేసి చూద్దాము ఎట్లా వస్తుందో. $200+ ఉంది సార్ ఇప్పుడు. సో ఇదనమాట, చాలా ఇదనమాట. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకొక అపోహ కూడా రావచ్చు, వాటర్ ఏమైనా టేస్ట్ ఏమైనా మారిపోతుంది. మీరు మినరల్ వాటర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. మంజీరా వాటర్ 200 TDS ఉన్నప్పుడు వాటర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఒకసారి ఇది మార్కెట్లో దొరికే మినరల్ వాటర్ టేస్ట్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మీకు మార్కెట్లో దొరికేటటువంటి ఈ ఆర్ఓ వాటర్ కానీ లేకపోతే మినరల్ వాటర్ కానీ pH కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటుంది అన్నమాట. మీరు కనుక చూస్తే ఎసిడిక్ ఉంటుంది. యాక్చువల్గా మన అందరూ కూడా ఏమంటారంటే ఆల్కలైన్ వాటర్. ఈ ఆల్కలైన్ వాటరు ఎందుకు అని అంటే ఇవాళ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే క్యాన్సర్ సెల్స్ బాడీ కనుక ఆల్కలైన్ కనుక ఉంటే కనుక క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతాయి.
బాడీ మన ఇది ఆల్కలైన్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్ ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నామండి ఆల్రెడీ. ఇది తీసుకున్నాము. మీ వాటర్ని చెక్ చేద్దాం. ఓకే, మనం మినరల్స్ యాడ్ చేసిన వాటర్ యాడ్ చేసాం. ఇది ఆల్కలైన్ వాటర్. దీనికి డిఫరెన్స్ చూసారా? pH యాక్చువల్గా ఏమిటంటే మీరు ఇప్పుడు మనం ఆర్ఓ వాటర్ కానీ ఇది కానీ చూసినప్పుడు pH 6.5 to 7 ఇన్ బిట్వీన్ చేంజ్ అయిపోయిందండి. 8కి వచ్చేసి ఎప్పుడైతే మనం మన స్వచ్ఛ H2O మన విత్ మినరల్ యాడెడ్ మినరల్స్ కనుక మనం యాడ్ చేసామో దీని pH ఏమైందంటే మీరు చూస్తే కనుక 8 to 8.5 ఇన్ బిట్వీన్లోకి వెళ్ళిపోయింది. అంటే 8 to 8.5 అంటే ఆల్కలైన్ వాటర్ అనమాట. ఆల్కలైన్ వాటర్ ఎందుకు తాగాలి మనం అని అంటే ఈ క్యాన్సర్ సెల్స్ గ్రో అవడానికి కారణం బాడీ ఎసిడిక్ కండిషన్లో కనుక ఉంటే క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతాయి. దానికి ఏం ఇంపార్టెంట్ అంటే ఆక్సిజన్ లేని చోట, ఎసిడిక్ కండిషన్ ఉన్న చోట, స్వీట్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్న చోట ఈ క్యాన్సర్ సెల్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. దీన్ని రీప్లేస్మెంట్గా ఏంటంటే ఈ వాటర్ను తాగటం వల్ల ఆల్కలైన్ వాటర్ రావటం, బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ 70% వాటర్తో నిండింది కాబట్టి ఈ ఆల్కలైన్ వల్ల క్యాన్సర్ సెల్ గ్రో అవ్వకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది ఈ ఆక్సిజన్ కూడా మనం ఎప్పుడైతే మినరల్ రిచ్ వాటర్ని కనుక మనం తీసుకున్నామో ఆ సెల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఓకే ఓకే, ఇది మొత్తం మీద ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే ముందు అందరి ఇళ్ళల్లో ఒకసారి టీడీఎస్ వాల్యూ చెక్ చేసే మిషన్ పెట్టుకోండి. పెట్టుకొని అసలు మనం ఎంతవరకు ఆ ఫిల్టర్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, చెక్ చేసేస్తారు, ఇదిగోండి చూడండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత 2 daysకి మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉన్నట్టుంది మన ఆర్ఓ సిస్టమ్కి సంబంధించి. సో ముందు మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మినరల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకవేళ ఈ శాచర్ ట్రై చేయండి. మీరు ట్రై చేసేసి నిజంగానే బాగుంది, హెల్తీగా మనకు ఉంది, బయట మనం 20 రూపాయలు పెట్టి 1 లీటర్ బాటిల్ తీసుకుంటే వస్తున్న హెల్త్ పరంగా కావచ్చు, టేస్ట్ పరంగా కావచ్చు, ఇది వస్తుందా లేదా అనేది ఒకసారి ముందు టెస్ట్ చేయండి. బాగుందంటే దీన్ని మనం బై చేయొచ్చు. దానికి సంబంధించిన ఏంటంటే సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.